అసమన్నయ్య గారితో పాటు స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి, వాళ్ళతో మీకు ఎలా ఉండేది, వాళ్ళతో ఎలా మాట్లాడేవారు, ఆ స్నేహితులు ఏం మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళందరూ ఒక కూటమి ఏర్పడి ఇప్పుడు క్లాక్ టవర్ అక్కడే ఉద్యమం లాంటిది ఏర్పడిందని చెప్పారు కదా, దాని గురించి మీకు వాళ్ళతో ఎలా పరిచయం ఉంది, వాళ్ళతో ఎలా మాట్లాడేవారు మీరు, అది 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 ఒకసారి చెప్తాను సార్. మా తండ్రితో పాటు ఈ ఉద్యమంలో ఏదైతే ఈ స్వతంత్ర పోరాట ఉద్యమం నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులల్లా ఎంతోమంది సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి స్వార్థం లేదు, వాళ్ళ లోపట నరాన ఒక స్వాతంత్రం తెచ్చుకోవాలనే భావననే తప్ప స్వార్థంకు అనే పరిస్థితే లేకుండే. స్వాతంత్రం వచ్చిన తర్వాత బసవమాన్య గారిని ఏనుగు మీద ఊరేగింపు చేశాను. ఊరేగింపు తీస్తుంటే ఒక ముస్లిం వ్యక్తి చంపడానికి చాకు తీసుకొని దాడి చేస్తే ఆయనకు అడ్డంగా నిలిచి ఆ వ్యక్తిని పట్టుకొని తిరిగి అతన్ని అప్పుడే అక్కడ చంపేస్తున్నారు. కానీ వద్దని చెప్పి అతన్ని కూడా ఏం చేయకుండా చేస్తే మా ఫాదర్ కోసము గుండె అడ్డం పెట్టిండు గాలయ్య గారని స్థానిక సర్పంచ్, తర్వాత సర్పంచ్ అయిండు, తర్వాత వాళ్ళు వ్యాపార రీత్యా విడిపోయినరు. కానీ చాలామంది, ఇంకోటి వెంకటస్వామి అని ఒక అతను, తర్వాత ఎస్సీ సుండ్రి, సులుగంటి చంద్రయ్య ఆర్య అని ఒక అతను వ్యవస్థాపకుడు, అల్లె చిన్న మల్లయ్య గారని, తర్వాత చెండూరు విఠల్, ఒక 20 మంది దాకా చాలా నాకు తెలిసిన వాళ్ళు. కానీ 100 మంది ఉండి నాకు తెలిసిన వాళ్ళు మటుకు ఒక 10-15 మందిని చెప్పగలుగుతా. వాళ్ళు ఒక అంగరక్షకులుగా మా ఫాదర్కి వివరించారు. ఆయన కోసం ఇట్లా తలకాయ కొట్టి పెట్టమంటే అక్కడ ఏదైనా సిద్ధపడే వాళ్ళు కూడా కుటుంబాలను వదిలేసి, భార్య పిల్లలను వదిలేసి మొత్తం ఉద్యమంలో మా ఫాదర్ తోటి ఉండి, ఆయనకు రక్షణగా ఉండి అందరూ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మరి స్వాతంత్రం సాధించారు.